హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిజ్జా తినాలనుకునే పిల్లల కోసం చాలా హెల్తీగా ఇంట్లోనే ఒక పిజ్జా టేస్ట్‌లో ఉండే ఒక సూపర్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాము. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకున్నాము. వాటిని వేసేసుకుందాము. ఉల్లిపాయలు మనకి కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి అండి. రోట్లో దంచేసుకున్నాను అనమాట, చిన్న రోట్లో. దాన్ని వేసేసుకుందాము. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి వచ్చేసి మనకి పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకుందాము. మనకి ఉల్లిపాయలు కూడా మగ్గినాయి కదా! ఇప్పుడు 2 టొమాటోస్ అండి. మీడియం సైజ్ టొమాటో అనమాట ఇవి. వీటిని వేసేసుకుందాము. వేసి టొమాటో మనకి బాగా మగ్గిపోవాలండి. మెత్తగా అయిపోవాలనమాట. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఉంటాయన్నమాట పచ్చి బఠానీలు తీసుకున్నాము. ఇప్పుడు మనకి ఇవన్నీ మంచిగా టొమాటోస్ ఇవన్నీ మంచిగా మగ్గిపోవాలండి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. టొమాటోస్ తొందరగా మగ్గుతుందనమాట ఉప్పు యాడ్ చేసుకున్నామంటే. చూడండి మనకి టొమాటో అనేది మగ్గిందనమాట. ఇంకెక్కడన్నా కొంచెం మనకి పీసుల్లాగా కనపడినా గానీ గరిటె పెట్టి ఇలా నొక్కేసుకున్నామంటే చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. ఒక అర టేబుల్ స్పూన్ కారం అండి. ఇది ప్లెయిన్ కారమేను. ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడొచ్చేసి మనం ఏం చేసామంటే ఒక కప్ అనమాట మాక్రోని ఉంటుంది కదా! మాక్రోని పాస్తా. వాటిని ముందుగానే మనం కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఉడకబెట్టుకున్నాం. చూడండి చక్కగా ఉడికిపోయినాయనమాట. దీన్ని నీళ్ళన్నీ వంపేసుకొని మనం టొమాటో పాటు యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకున్నామంటే ఆ మసాలా అంతా మంచిగా పడుతుందండి మాక్రోనికి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము. అంతేనండి, పాస్తా అయితే రెడీ అయిపోయిందనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికొచ్చేసి మనం బేస్ రెడీ చేసుకుందామండి పిండి. మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. దీంట్లో ఒక పావు కప్ వచ్చి బియ్యపు పిండి వేసుకుందామండి. ఒక కప్ వచ్చి మజ్జిగ తీసుకున్నాము. ఇది సరిపోదు మనకి. ఇంకొక హాఫ్ నుంచి ముప్పావు కప్పు దాకా అయితే నాకు నీళ్లు పట్టినాయండి. చెక్ చేసుకుంటా పిండి మరీ జోరుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మనకి చక్కగా మనం పిండి కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటా పిండి కలుపుకుందాము. మనకొచ్చేసి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి పిండైతే. మనకి ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా అనమాట. దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందామండి. రవ్వ నానాలి మనకి. ఈలోగా ఒక 3 ఎగ్స్‌ని బాయిల్ చేసుకున్నామనమాట. దీన్ని తురుముకుందాం. చూడండి చీజ్ గ్రేటర్ తురుముకున్నామంటే ఇలా మనకి మంచిగా ఫైన్‌గా వస్తుంది. మీరు పిండి కనుక ఒకవేళ ఇది కాకుండా ఇడ్లీ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి. అయితే ఇడ్లీ పిండి ఏంటంటే పులిసిన పిండి కాకుండా అప్పటికప్పుడు వేసుకున్నాక ఫ్రెష్‌గా ఉంటుంది కదా! దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు.
లేని వాళ్ళు ఇలా బొంబాయి రవ్వతో కూడా చాలా టేస్టీగా వస్తుందండి. అప్పటికప్పుడు మనం కలిపి చేసుకోవటం వల్ల. ఇలా తురిమేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. పిండయితే నానిపోయి ఉంటుందండి. చూద్దాం 10 నిమిషాల తర్వాత. కొంచెం మనకి రవ్వ నాని గట్టిపడింది కదా! ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం నీళ్ళైతే మనం కలుపుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఒక 2 చిటికలంతా కుకింగ్ సోడా కూడా వేసుకుందామండి. పిండి చక్కగా మనం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని, ఇప్పుడు కడాయి వేడైందండి. వేడైన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. దీన్ని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ముందు. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక గరిటె మాత్రమే పిండి వేసుకుందామండి. మరీ మందంగా వేసుకున్నారంటే అది బాగుండదనమాట. ముద్దగా అయిపోతుంది. చూడండి దీన్ని ఇలా చక్కగా గరిటె పెట్టి స్ప్రెడ్ చేసుకున్నామంటే కొంచెం మనకి పలుచగా వస్తుందనమాట. దీని మీద వెంటనే మనం మాక్రోని వేసేసుకుందాం. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని వేసుకుందాము. ఇప్పుడు దీని మీద మనం తురిమి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా! గ్రేటెడ్ ఎగ్ అనమాట. దాన్ని వేసేసుకుందాం. మీరు ఇక్కడ కావాలంటే పన్నీర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. కావాలంటే చీజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను చీజ్ వద్దులే అని చెప్పేసి నేను ఎగ్ ఇలా తురిమేసాననమాట. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాం పైన. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ చూడండి స్ప్రింకిల్ చేసుకుందామనమాట. అంతా మనకి స్ప్రెడ్ అయ్యేటట్టుగా. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలండి. అప్పుడే మనకి బేస్ అనేది కరెక్ట్‌గా ఫ్రై అవుతుందనమాట. ఒకసారి గరిటె పెట్టి ఇలా నొక్కేసుకున్నామంటే చక్కగా సెట్ అయిపోతుందనమాట లోపల దాకా మనకి. ఒక 3-5 మినిట్స్ అయితే పడుతుందండి ఫ్రై అవ్వటానికి. ఎందుకంటే స్టవ్ లో ఫ్లేమ్‌లో చూసారు కదా! కింద ఎంత చక్కగా మనకి బ్రౌన్ కలర్‌గా వచ్చేసిందనమాట. కింద బేస్ అనేది క్రిస్పీగా ఉందనమాట. అంతేనండి. మన రెసిపీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. మనం ఇంట్లోనే ఒక హెల్తీగా ఇలా తయారు చేసుకున్నామనుకోండి పిల్లలకి, పెద్దలకి అందరూ చాలా బాగా నచ్చుతుందనమాట. చూసారు కదా! ఎంత చక్కగా వచ్చిందో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.